మంచం మీద నుండి కూడా లేవడానికి శక్తిశాలని ఒక ముసలి తండ్రితో కొడుకు ఇలా అంటున్నాడు. ఈ ముసలోడు ఎప్పుడు చస్తాడో కానీ మనశ్శాంతి లేకుండా పోయింది. ఒకటికి రెండుకి కూడా ఆ మంచం మీద వెళ్ళిపోతున్నాడు. కనీసం బట్ట కట్టుకోవడం కూడా తెలియడం లేదు ఈయనకి అన్నాడు. అది విన్న తండ్రి, నీ చిన్నప్పుడు అదే ఒకటికి రెండుకి ఇదే మంచం మీద వెళుతుంటే నీ తల్లి ఎంతో ఇష్టంగా నీకు సేవ చేసేది. నువ్వు అన్నం తినేటప్పుడు కంచం చుట్టూ అన్నాన్ని చల్లేస్తే చిన్నపిల్లలు అలా అల్లరి చేయరా అని నేనే గారాబం చేసేవాడిని. నీకు బట్ట కట్టడం కూడా తెలియనప్పుడు నీకు కొత్త బట్టలు కొని అవి నీకు నేను స్వయంగా తొడిగి మురిసిపోయేవాడిని. ఒకటి గుర్తుపెట్టుకో బాబు, ప్రతి మనిషి పసితనంలో ఎలా ప్రవర్తిస్తాడో పండు ముదుసలి అయినప్పుడు కూడా అలాగే వాడి జీవితం అంతమైపోతుంది. ముసలివాడు ఉన్న ఇల్లు ఎన్నో అనుభవాలు, ఎంతో జ్ఞానాన్ని తనలో నింపుకుని ఉన్న ఒక జ్ఞానవృక్షం లాంటివాడు. అలాంటి జ్ఞానవృక్షాన్ని త్వరగా పెరిగివేయడానికి ప్రయత్నించకండి అని ఆ తండ్రి కంటతడి పెట్టుకున్నాడు.